ఫస్ట్ 'బాహుబలి' దాంట్లో నాకు అందులో ఒక క్యారెక్టర్ పిలిచారు. 'బాహుబలి' షూట్ కూడా అరౌండ్ 13-14 లోనే స్టార్ట్ అయింది. ఓకే, అది అవ్వలేదు. నేను పట్టుకెళ్ళి చెప్పాను, సార్ లేదు ఇలా అంటున్నారు అనగానే సరే అమ్మ మళ్ళీ మేము కాల్ చేస్తాం అన్నారు. ఇంక కాల్ రాలేదు. 4.5 years టైం ఒక ప్రాజెక్ట్ మీద పెట్టడం అనేది 6 ప్యాక్ తప్ప రిమైనింగ్ అన్నీ ఓకే, కానీ 6 ప్యాక్ హోల్డ్ చేసే టైంలో నాకు కొంచెం హాస్పిటలైజ్ అవ్వడం అంటే యాక్ట్ చేసింది కానీ లేదంటే పార్టిసిపేట్ చేసిన మూవీ ఏంటి షూటింగ్? ఇంద్రనాయుడు గారి దాంట్లో సీరియల్లో నేను హీరోగా చేశా. 960 ఎపిసోడ్ చేశా 5 years. అంటే రేపన్న రోజు అర్జున్ చక్రవర్తి అంటే ఖచ్చితంగా విజయరామరాజు గుర్తు రావాలి. ఆ స్కిల్స్ అన్ని ఇందులో చూసిన స్కిల్స్ అన్ని ప్రతిదీ నేను చేసినవి. ఎక్కడ డూప్ కానీ రోప్ షాట్ వాళ్ళది నేను జంప్ చేసేవి కానీ వేసేవి అవన్నీ మేము రియల్గా చేసి నాకు స్కిన్ కింద లెగ్ స్కిన్ ఊడిపోయి నేను యాక్చువల్లీ రోడ్ నెంబర్ 10లో రాజమౌళి గారు నేను అప్పుడే కార్ తీస్తుంటే ఆయన వెళ్తున్నారు. ఈగ అయిపోయిన తర్వాత వెళ్తుంటే నేను వెనకాల ఫాలో అయిపోయాను. ఆయన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోతే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతే కలిస్తే అప్పుడు మాట్లాడా ఏంటమ్మా అంటే నేను సార్ ఇలా నేను. హాయ్ విజయరామరాజు. హాయ్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో మొన్న డైరెక్టర్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్పారన్నమాట 4.5 years స్పెండ్ చేశారు కంప్లీట్లీ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫర్ షూటింగ్ అని చెప్పేసి. సో 4.5 years టైం ఒక ప్రాజెక్ట్ మీద పెట్టడం అనేది ఎంతవరకు సాటిస్ఫైడ్ మీరు, లేదంటే అట్ ద సేమ్ టైం ఎంత ఫ్రస్ట్రేటింగ్ అది? అంటే ఫస్ట్ నేను ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు 4.5 years ఆయన అడిగారు. బట్ మేము చేసింది 6 years పట్టింది ఆల్మోస్ట్. ఓకే, 2019 స్టార్ట్ చేసాం. తర్వాత అంటే బేసిక్గా ఏంటంటే కోవిడ్ వల్ల మాకు 2 years స్టక్ అయింది. దాని తర్వాత కోవిడ్ తర్వాత అంటే మేము బిఫోరే ఒక దగ్గర ఒక 1500 to 2000 members జూనియర్స్తో గేమ్ రియల్గా మనకి సీజీ అవేమీ లేకుండా రియల్గా చేయాలని ప్లాన్ చేసాం. ఆ షూట్ మధ్యలో ఉండగా కోవిడ్ ఇవి వచ్చి స్టక్ అయిపోయి మాకు ఆ పర్మిషన్స్ రావడానికి చాలా టైం పట్టింది. అంటే 100-150 పర్మిషన్కి దానికి అది పర్మిషన్ బ్రేక్ అయింది. తర్వాత మాకు స్కెడ్యూల్స్ ఏంటంటే మీరు చూస్తే లుక్ వేరియేషన్స్ ఇందులో ఇంకా మాకు ట్రైలర్లో ఇంకా 4 లుక్ వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఆ లుక్ వేరియేషన్స్ దాంతోపాటు ఫిజికల్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. దాన్ని మేము ఈ స్కెడ్యూల్ తీసుకునేసరికి 7 to 8 months టైం పట్టేది. ఫస్ట్ మూవీ స్టార్ట్ అవ్వక ముందే చెప్పారు యాక్చువల్గా ఇన్ని వేరియేషన్స్ ఉంటే మనం చేయాలి అంటే, సరే పెద్ద మూవీ మనం ఒక యాక్టర్కి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి రేర్ కదా అని నేను ఓకే అనుకున్నాను. బట్ దాన్ని మాకు కోవిడ్ వచ్చి మధ్యలో ఇంకా కొంచెం పెంచేసింది ఆ టైం అనేది. ఈ 6 yearsలో వర్కింగ్ డేస్ ఎన్ని? 60 days వర్కింగ్ డేస్ అంతే. ఇయర్లీ 10 days వర్క్ చేసాను అంతే. ఓకే, సో అంటే ఈ వెయిటింగ్ కానీ లేదంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అంటే ఈజీ అయితే కాదు ఖచ్చితంగా, కాకపోతే దాన్ని హోల్డ్ చేయడం అన్నాళ్ళు కొంచెం ఓపిక్గా ఇవన్నీ వెయిట్ చేయడం ఎక్కువ. సో దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు? 6 ప్యాక్ తప్ప రిమైనింగ్ అన్నీ ఓకే, కానీ 6 ప్యాక్ హోల్డ్ చేసే టైంలో నాకు కొంచెం హాస్పిటలైజ్ అవ్వడం. అంటే నేను 6 ప్యాక్ హోల్డ్ చేయాలంటే నేను పర్ డే 25 eggs తీసుకునేవాడిని. నేను ఈచ్ మీల్ 5 egg whites, తర్వాత 500 grams చికెన్, అది ఇవి అయిపోయింది ప్రోటీన్. ఓకే, నేను అది హోల్డ్ చేయడానికి మాకు అప్పుడు మళ్ళీ మేము 6 ప్యాక్ చేసిన తర్వాత హోల్డ్ చేయడానికి దగ్గర 8 months నేను హోల్డ్ చేయవలసి వచ్చింది. మళ్ళీ మాకు కోవిడ్ 3rd wave వచ్చి దానికి మళ్ళీ పర్మిషన్స్ వచ్చి ఇవన్నీ వచ్చేసరికి వెయిట్ చేయవలసి వచ్చింది. ఆ వెయిట్ చేసినప్పుడు నాకు కొంచెం కిడ్నీ దాని గురించి కొంచెం హాస్పిటల్ అయ్యి వెంటనే ఇమీడియట్గా నేను డైట్ మళ్ళీ అప్పుడు వెంటనే మార్చారు డైటింగ్. వెంటనే ఒక 3-4 months మాత్రం అసలు డైట్ ప్రోటీన్ లేకుండా టూ మచ్ ప్రోటీన్ అయిపోయిందా? హెవీ ప్రోటీన్. అంటే 5 months నేను 6 ప్యాక్ 5 months తీసుకుంటే 5 months ఈచ్ డే 25 eggs అంటే అది చాలా హెవీ కదా, అది కొంచెం ఎఫెక్ట్ అయింది. ఓకే, అయితే ఇది ముందు బయోపిక్ అని అనుకున్న తర్వాత సో బయోపిక్లో ఎవరన్నా కూడా 2 రకాలుగా ప్రాసెస్ చేసుకుంటారు. ఒకటి ఆల్రెడీ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి బాడీ లాంగ్వేజ్నే ఇమిటేట్ చేయడానికి ట్రై చేయడం, లేదంటే సేమ్ టు సేమ్ ఉండడానికి ట్రై చేయడం చేస్తారు. ఇంకొకటి లేదు, వాళ్ళ పర్సనాలిటీని అర్థం చేసుకొని ఆ పర్సనాలిటీని మీ ఎసెన్స్ అందులో యాడ్ చేసి ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో రెండిట్లో ఏది ఫాలో అయ్యారు అర్జున్ చక్రవర్తికి? అంటే బేసిక్గా మనకు బయోపిక్లో ఏంటంటే ఆ పర్సన్ ఇంకా ఉన్నా లేకపోతే ఆయన వీడియోస్ ఎక్కువ ఉన్నా మన దాంట్లో చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ తర్వాత ఆ వే ఆఫ్ టాకింగ్ కానీ ఇవన్నీ మనం పిన్ టు పిన్ ఉండాలి, లేకపోతే ఆడియన్స్లో మనకు మళ్ళీ నెగిటివ్ వచ్చేస్తుంది, సినిమా మీద ఎఫెక్ట్ పడిపోతుంది. సో బేసిక్గా ఇవి ఎక్కువ లేవు.
90s 80s ఆ టైంలో కానీ ఆయన ఆడిన గేమ్ కానీ అవి కానీ ఆ వీడియోస్ లేవు. ఆయన ఫొటోస్ కొన్ని మాత్రమే ఉన్నాయి. సో నాకు పెద్ద దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన లేదు. ఎందుకంటే డైరెక్టర్ కొంచెం చెప్పడం ఆ ఇన్పుట్స్ నేను అసలు చూడలేదు, నాకు తెలియదు లేదు. ఆయన చనిపోయారు కదా 2004లోనే చనిపోయారు. ఆయన 2004లోనే చనిపోయారు. తర్వాత ఈయన డైరెక్టర్గా చూపించడం, నాకు ఆయన గురించి చెప్పడం తప్ప నాకు అంతకుముందు తెలియదు. ఓకే, ఓన్లీ డైరెక్టర్ కలిసారు అయితే. డైరెక్టర్, ఈయన డైరెక్టర్, ఆయన శిష్యుడు కదా. అలా ఆయన చెప్పడం, ఆయన ఫొటోస్ చూపించారు. ఆయన కొంచెం ఇలా ఉంటారు, ఇలా బిహేవ్ చేస్తారు, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, వే ఆఫ్ వాకింగ్ స్టైల్ ఇలా ఉంటుంది. కొంచెం ఆయన చాలా సాఫ్ట్ పర్సన్ కాబట్టి ఆయన క్యారెక్టర్లో కూడా ఇలా ఉంటారు, అలా ప్లాన్ చేసుకుని చేసాం. ఆయన వీడియోస్ ఏమి చూడలేదు నేను. నథింగ్ ఎట్ ఆల్. ఓకే, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం కానీ అట్లా ఏమైనా జస్ట్ అంటే ఒక క్యారెక్టర్ గురించి తెలుసుకోవడం కోసం అట్లా కూడా డైరెక్టర్గా కలిసారు. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఇంకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లేరు, ఎక్కడో బాగా రిలేటివ్స్ తప్ప లేరు. ఓకే, సో అదర్ దాన్ దిస్ అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఫైన్, కాకపోతే ఒక యాక్టర్గా మీ ఎసెన్స్ అనేది అందులో నింపడం అనేది చాలా క్రూషియల్. అంటే రేపన్న రోజు అర్జున్ చక్రవర్తి అంటే ఖచ్చితంగా విజయరామరాజు గుర్తు రావాలి. ఇప్పుడు కొన్నాళ్ళకి ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన బయోపిక్స్ చావా తీసుకుని ఇమీడియట్గా విక్కీ కౌశల్ కానీ, లేదంటే అంతకుముందు చూసుకుంటే అల్లు అర్జున్ కానీ, వీళ్ళందరూ అలా గుర్తొచ్చేస్తారు ఆ క్యారెక్టర్స్, గోనగన్న రెడ్డి అనగానే. సో ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది కదా. సో దానికోసం ఎలాంటి కేర్ తీసుకున్నారు? దానికే మేము గేమ్, ఆయన బేసిక్గా కబడ్డీ ప్లేయర్ కాబట్టి ఆ కబడ్డీ ప్లేయర్లో ఒక యాక్టర్ చేసాడు అన్నట్టు ఏదో మినిమం మనం క్లోజ్ షాట్స్ పెట్టుకుని ఆ పాయింట్ వరకు మనం షూట్ చేయడం కాకుండా ప్రాపర్గా కబడ్డీ ప్లేయర్లో మనం చేయాలి. ఒక ప్లేయరే ఈ సినిమాలో యాక్ట్ చేసాడు అన్న ఫీల్ ఉండాలి. సో దాని గురించి మేము ప్రాపర్గా కబడ్డీ ట్రైనింగ్, నేను ఆల్మోస్ట్ గేమ్ నేర్చేసుకున్నాను. ఆ స్కిల్స్, ఈ ప్రతి స్కిల్ నాకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ మొత్తం అన్నీ తెలిస్తేనే కానీ నేను అంత ఫ్రీగా చేయలేనని నేను 1 year ఆల్మోస్ట్ నేను అక్కడ క్యాంప్ చేసి ఆ స్కిల్స్ అని, ఇందులో చూసిన స్కిల్స్ అని ప్రతిదీ నేను చేసినవి. ఎక్కడ డూప్ కానీ రోప్ షాట్ వాడలేదు, నేను జంప్ చేసేవి కానీ వేసేవి అవన్నీ మేము రియల్గా చేసి, నాకు స్కిన్ కింద లెగ్ స్కిన్ ఊడిపోయి మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను నేను. అందులో కింద ప్లాస్టర్స్ వేసుకుని మరీ చేయాల్సి వచ్చింది. కింద అంటే ఈ షూ లేదు కదా, షూ లేకుండా మేము ఎందుకంటే షూ ఉంటే యాంకిల్ అయిపోతాయి. మ్యాట్ మీద షూ వాడచ్చు కానీ మ్యాట్ లేకుండా షూ వాడితే యాంకిల్ అవుతుంది అవి. సో అందుకని వితౌట్ షూ నేను ప్రాక్టీస్ కూడా వితౌట్ షూ చేశాను. ఆ షూ చేసినప్పుడు అక్కడ నాకు, మనం బేసిక్గా షూ ఎప్పుడు ఉన్నాం కదా, స్లిప్పర్స్ కానీ షూతో కానీ ఉంటాం, అక్కడ చాలా సెన్సిటివ్గా ఉండి అవి కింద ఊడిపోవడం అలా అవన్నీ. ఓకే, గుడ్. అయితే అప్పుడు మొన్న విక్రాంత్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సో ఆబ్వియస్లీ కబడ్డీ అనేది ప్రస్తుతానికి ఇంచుమించుగా ఒక చెప్పాలంటే రఫ్గా చెప్పాలంటే 90% జనాలకు తెలియలేదు అసలు ఆ స్పోర్ట్ ఏంటి, దానిలో రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా అసలు క్రికెట్ అంటే తెలుసు, ఇంకా టెన్నిస్, హాకీ ఇలాంటివి తెలుసు తప్పితే కబడ్డీ అనేది ఒక జాతీయ క్రీడ కాకపోవడం వల్ల అది ఓన్లీ జస్ట్ మన నేషనల్ గేమ్ అయితే కాదు, ఓన్లీ మన స్టేట్ వైజ్ ఆడే గేమ్స్ ఉండడం వల్ల అది జనాలకు పెద్దగా తెలియదు. అంటే మనకి మన సైడ్ నుంచి లేకపోవడం వల్ల మనకు తెలియని చాలా ఏంటంటే, ఇప్పుడు వరకు కబడ్డీ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పుడు వరకు ఇలా ఏషియన్స్ గేమ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఒకే ఒక టైం ఓడిపోయింది ఫైనల్స్లో. అది రీసెంట్గా 3 years బ్యాక్ ఇరాక్ మీద ఓడిపోయింది. అదర్వైజ్ ప్రతి టైం ఇండియా విన్నర్. మనకు అవి తెలియవు. అంటే స్టిల్ మీకు గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అవి ఈ గేమ్స్ కంట్రీస్ పార్టిసిపేట్ చేసే దగ్గర నుండి రీసెంట్గా మొన్న వచ్చిన ఒక 2 years బ్యాక్ ఇప్పుడు ఏషియన్ గేమ్స్ దాంట్లో ఇండియా ఓడిపోయింది. ఫస్ట్ టైం ఓడిపోవడం ఇండియా. అంత అన్ని ఉన్నా ఎవరికి తెలియదు. అదే మళ్ళీ రూరల్ గా తెలుసు మీకు, విలేజ్ కి వెళ్తే కబడ్డీ చాలా బాగా తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడన్నా బాగా గ్రామాల్లోగా వెళ్ళిపోతే అక్కడ కంపల్సరీ ఒక కంపల్షన్ స్పోర్ట్ లో అయిపోతుంది. ఇక్కడ మన క్రికెట్ అలాగే అక్కడ కబడ్డీ అలాగే. సో ఇప్పుడు మన ఆడియన్స్ అంటే ఎంత ఒక 40% రూరల్ ఆడియన్స్ ఉన్నా మనకి వచ్చేదంతా కూడా ఈ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఇదంతా కూడా. సో వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ సినిమా అంటే ఖచ్చితంగా ఇది ఎమోషన్ మీదే బేస్ చేసుకున్నది అయినప్పటికీ కూడా స్పోర్ట్ గురించి కూడా ఐడియా ఉండాలి కదా. సో దానికోసం అని చెప్పేసి మీరు ఫిల్మ్ ప్రమోషన్స్ పరంగా లేదంటే మేకింగ్ పరంగా తీసుకున్న కేర్ ఏంటి? మేము యాక్చువల్గా ఏంటంటే
ఫస్ట్ ఈ ఈ ఈ మూవీ ఈవెంట్ టైంలో సమ్ ప్లాన్ చేద్దాం, ఇలా గేమ్స్ కానీ ఇవి కానీ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడున్న టైంలో స్కెడ్యూల్లో అది చూడాలి. యాక్చువల్గా ఇప్పుడు మాకు రిలీజ్ డేట్ కూడా వెరీ షార్ట్ ఉండటం వల్ల, లేకపోతే మేము ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసి దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసి అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఒక ఇండియా ఆడిన ప్లేయర్స్ ఉంటారు కదా మన తెలంగాణ, ఏపీ, ఇక్కడ ఇండియా ఆడిన కబడ్డీ ప్లేయర్స్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సన్మానం చేసి, లైక్ నేను నేర్చుకున్న క్లబ్ నుంచి వచ్చి కొంత ఇవన్నీ చాలా ప్లాన్ చేసాం. మాకు అనుకోకుండా డేట్ వెరీ షార్ట్ అయిపోవడం వల్ల మాకు ప్రమోషన్కి దీనికి అయినా ఈ ఆడే ఫంక్షన్లో అయినా డెఫినెట్గా మేము ఈవెన్ ప్రో కబడ్డీ ప్లేయర్స్తో కూడా ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాం. కానీ వాళ్ళది కూడా ఈ టైంలోనే రిలీజ్ నెక్స్ట్ ఈ మంత్లోనే ఉన్నాయి వాళ్ళది కూడా. అందుకు వాళ్ళది బిజీ. ఎందుకంటే అలాగే వాళ్ళతో ప్లేయర్స్ ఇంటరాక్ట్ అయ్యారు. ఎందుకంటే మన క్రికెట్ బయోపిక్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఆ క్రికెట్ రిలేటెడ్ ఎవరైనా సెలబ్రిటీస్ అది ఉన్నా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో దానివల్ల జనాలు కొంచెం వైడర్ రీచ్ ఉంటుంది. మనం కూడా ఇండియా ప్లేయర్స్ మన ఏపీ తెలంగాణ నుంచి చాలా మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు కబడ్డీ. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మేము వాళ్ళకి మూవీ చూపించి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు రియల్గా కబడ్డీ ప్లేయర్ లేదా, ఇవన్నీ ప్లానింగ్స్ ఉన్నాయి. అయితే ఎంత రియలిస్టిక్గా చూపించాలనుకున్నా కూడా ఒక సినిమాటిక్ అప్రోచ్ అనేది, ఒక సినిమాటిక్ లిబర్టీస్ అనేవి సినిమాకి చాలా కీలకం అయిపోతాయి. ఎందుకంటే ఆ లిబర్టీస్ అప్రోచ్ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బాగోదు ఎప్పుడు కూడా. సో దానికోసం అంటే ఫిజికల్గా మెంటల్గా కాకుండా ఇంకా హీరోయిక్గా ఆ కైండ్ ఆఫ్ తీసుకున్న చేంజెస్ ఏంటి, లేదా నీడెడ్ నెసెసరీ థింగ్స్ ఏంటి ఈ సినిమాకి? మేము సినిమాటిక్ లిబర్టీస్ గురించి ఎక్కువ ప్రయారిటీ తీసుకోలేదండి బేసిక్గా చెప్తే. ఎందుకంటే మన సినిమాలో లాగా హై లో అలా పెట్టుకోకుండా ఒక రూరల్లో ఒక గేమ్ మ్యాచ్ జరుగుతుంటే ఎలా ఉంటుందో ఆడియన్స్ ఆ ప్యాటర్న్లోనే తీసుకున్నాం మేము. అంటే మనం ఇప్పుడు సినిమా మన మూవీస్ చూస్తాం, కబడ్డీ వచ్చిన మూవీస్ అయినా కానీ ఎలివేషన్ షాట్స్ లైక్ అవి కొన్ని ఉంటాయి. మేము వాటి మీద ఎక్కువ ప్రయారిటీ తీసుకోలేదని చెప్పట్లేదు, ఎక్కువ ప్రయారిటీ మేము వాటికి పెట్టలేదు. అంటే రియల్గా కబడ్డీ చూస్తుంటే ఒక ఆడియన్కి ఏమనిపించాలంటే ఇది రియల్గా కబడ్డీ జరుగుతున్న మూమెంట్ లాగా, ఎక్కడ ఓవర్గా కాకుండా ఒక క్యారెక్టర్ ఒక్కడే, హీరో క్యారెక్టర్ ఒక్కడే ఓవర్గా కాకుండా ఓవర్గా బిహేవ్ టీం అంతా ఇప్పుడు విన్ అవ్వాలంటే టీం అంతా విన్ అవ్వాలి, టీం అంతా ప్రాపర్గా ఉంటేనే మ్యాచ్ విన్ అవుతారు. సో అలాగే తీసుకున్నాం తప్ప మేము సినిమాటిక్ లిబర్టీలో ఎక్కువ ఎక్కడ ప్లాన్ చేయలేదు. ఓకే, ఒక రకంగా మంచిదే అది. ఎందుకంటే కొంచెం రియలిస్టిక్గా మీరు అవార్డ్స్ చూస్తే చూసుంటారు వచ్చినాయి కదా, దాని అన్ని కూడా రియలిస్టిక్గా మేము ఎక్కడ కూడా మీకు ఈవెన్ నేను చెప్తా ఈ బియర్డ్ మనకి ఆ లుక్ కోసం కూడా మేము 6 months రియల్గా 6 months ఒక పర్సన్ రియల్గా ఒక తాగుతూ పడిపోయి ఉంటే ఎలా ఉంటాడు అనేది రియల్గా ఆ 6 months మేము కట్ చేయకుండా ఆ లుక్ లో కూడా మీకు చూస్తే ఇక్కడ లిప్ కనపడదు చూడండి నాకు. ఎందుకంటే మనకి బియర్డ్ పెరిగిన ముస్టాచ్ కూడా పెరుగుతుంది కదా, ఆ మీసం కూడా పెరుగుతుంది. సో అది కూడా మనం ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ కానీ హెయిర్ మీద ఆ పిక్లో చూస్తే మొత్తం అంత ప్రాపర్గా వెళ్ళాం ఆ లుక్స్ అవన్నీ చేసేది కూడా. ఓకే, అయితే ఎలాంటి కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ ఉంది మీకు ఈ సినిమా నుంచి? అంటే ఒక మంచి మూవీ చేస్తున్నాం, దానికి మనం ఎంత పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది ఒకసారి వస్తుంది, దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఆపర్చునిటీ రావడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడమే, దాని ద్వారానే మనం సక్సెస్ అవుతాం. సో ఇంత మంచి మూవీ చేస్తున్నాం, డెఫినెట్గా నా సైడ్ నుంచి ఏం మిస్టేక్స్ ఉండకూడదు. మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో దాన్ని అనుకున్న దానికన్నా ఎక్కువగా పెట్టాలని నేను ఫిజికల్గా కానీ వర్క్షాప్ కానీ ప్రాపర్గా మేము కాశ్మీర్ చేసినప్పుడు అవి కానీ అక్కడ స్నో -6 అయినా సరే మేము చెయ్యాలి ఏమైనా. అక్కడ మాకు 3 days షూట్ పర్మిషన్ ఉంది, ఆ 3 daysలో మాకు షార్ట్స్ ఏవి మిగలకూడదు, అనుకున్న దానికన్నా ఎక్కువే చేయాలనంటే ఎఫర్ట్ పెట్టాం. నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు ఈ టీంలో ఉన్న ప్రతి పర్సన్, ఈవెన్ కెమెరా డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, డైరెక్టర్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టిస్టులు కో ఆర్టిస్టులు కానీ, ప్రతి ఒక్కరు ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు, నా ఒక్కరిదే కాదు వాళ్ళందరూ కూడా అంతే డెడికేటెడ్గా చేశారు. దాని అందరి వల్లే ఇవాళ మా రిజల్ట్ సినిమా రిజల్ట్. ఓకే, సో అదే ఫైన్. అంటే అర్జున్ చక్రవర్తిలో యాక్ట్ చేసిన విజయరామరాజు అంటే ఇప్పుడు తెలుసు, బట్ యాక్చువల్గా హూ ఈజ్ విజయరామరాజు? అంటే ఇండస్ట్రీ పరంగానా లేకపోతే నా పర్సనల్ పర్సనల్గా అంటే నేను బేసిక్గా ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను నేను. బిఫోర్ ఎంబీఏ కంప్లీట్ అయినప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఫిల్మ్ ఇండస్ట్రీ లేరు. నా ఫాదర్ చిన్నప్పుడు చనిపోయారు, మా మదర్ సిస్టర్ నేను. ఎంబీఏ కంప్లీట్ చేసిన ఎంబీఏ ఇక్కడ నేను హైదరాబాద్, అది ప్రాపర్గా భీమవరం వెస్ట్ గోదావరి, అక్కడ కంప్లీట్ అయింది. అక్కడ ఎంబీఏ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ మా కాలేజీలో షూటింగ్స్ ఎక్కువ జరిగాయి.
నాకు ఎప్పుడో ఇంటర్లో మా కాలేజ్ లెక్చర్ ట్రై చేయి ఒకసారి ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రై చేయి అనే ఒక్క మాట నాకు ఉండిపోయింది లోపల. బట్ మనమేంటి భీమవరం నుండి వెళ్ళి అక్కడ ఫిల్మ్ యాక్టర్ వాళ్ళని చాలా కష్టం అనేదండి. ఇక్కడ షూటింగ్స్ జరుగుతుంటే ఆ షూటింగ్స్లోనే ఉండేవాడిని. ఈవెన్ ఎగ్జామ్ ఉన్నా సరే అది వదిలేసి అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ బ్యాక్గ్రౌండ్లో అలా తిరుగుతూ చేస్తూ అలా ఉండేవాడిని. ఆ టైంలో మాకు ఇక్కడ కాలేజ్ లెక్చరర్స్ కానీ వీళ్ళంతా లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయి, బట్ ముందు నువ్వు ఎంబీఏ కంప్లీట్ చేయండి. మా మదర్ చెప్తే ముందు నువ్వు ఎంబీఏ కంప్లీట్ చేసిరా భీమవరం రా, నీకు జాబ్ వస్తే వెళ్ళండి కూడా, లేకపోతే ఇక్కడ చేపల చెరువులు చేసుకుందాం అని అంటే, లేదు నాకు ఒక నాకు 2 years టైం ఇవ్వండి, 2 years టైం ఇస్తే నేను ట్రై చేస్తాను, ఒకవేళ అవ్వకపోతే నేను మళ్ళీ వచ్చేస్తాను. ఓకే. ఆ 2 years లేదంటే ఇప్పుడు నాకు 60-70 years ఎప్పుడు వచ్చినా సరే ఆ రోజు నువ్వు నాకు ఆపర్చునిటీ టైం ఇవ్వలేదు కాబట్టి ఇచ్చి ఉంటే నేను పెద్ద స్టార్ అయిపోతాననే ఫీలింగ్ నాకు ఉంటుంది. అది కాకుండా నేను ట్రై చేశానంటే ఓకే నేను సెట్ అవ్వను, నేను లేదు, నాకు అంత క్యాపబుల్ లేదనేది నేను యాక్సెప్ట్ చేయగలుగుతానంటే మా సిస్టర్ కన్విన్స్ చేసి మా మదర్ని, సరే 2 years కదా ఎంబీఏ కంప్లీట్ చేసా. అప్పుడు నేను దాని నుంచి స్లోగా ఆడిషన్ అవి తిరిగి ఫస్ట్ యాక్ట్ చేసింది కానీ లేదంటే పార్టిసిపేట్ చేసిన మూవీ ఏంటి షూటింగ్? భైరవగీత, రాంగోపాల్ వర్మ గారిది. ఓకే. భైరవగీత ఫస్ట్? యా, దానికన్నా ముందు లేదు, నేను ఫస్ట్ సీరియల్ చేశాను నేను. ఓకే. మంజులా నాయుడు గారు మీకు ఐడియా ఉంటే చక్రవాక మొగల రేకులు, మంజులా నాయుడు గారి దాంట్లో సీరియల్లో నేను హీరోగా చేశా. 960 episodes చేసా, 5 years. ఫస్ట్ సీరియల్లే బ్లాక్ బస్టర్ చక్రవాక మొగల్ రేకులు. ఇది అగ్నిపూలు ఆ డైరెక్టర్ సేమ్ మాది. ఆ టైంలో మొగల్ రేకులు మాది సమిల్టేనియస్గా జరిగేది, మాది 8 to 8:30, అది 8:30 to 9. ఓకే. ఆ టైంలో చేసిన తర్వాత నెక్స్ట్ సీరియల్స్ ఇంకా చేస్తున్నా, ఎందుకో నాకు వర్క్ సాటిస్ఫాక్షన్. 60 episodes 5 years పీక్స్. ఎక్కడికైనా వెళ్తే లేడీస్ అంతా గుర్తుపట్టి ఇప్పటికీ స్టిల్ నాకు ఆ క్యారెక్టర్ నేమ్ గుర్తుపట్టి మాట్లాడతారు. అంత వెళ్ళిపోయాం ఆడియన్స్లోకి. సీరియల్ తర్వాత ఒక 1 or 2 సీరియల్స్ చేశాను, నాకు సాటిస్ఫాక్షన్ లేదు, వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు. ఈవెన్ హీరో చేస్తున్నా వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు. ఇంక ఇది కాదు అనేది బేసిక్గా నాకు ఫస్ట్ సీరియల్ చేయాలని లేదు. నాకు ఒక ఆడిషన్ జరుగుతుంది వెళ్ళంటే నేను చేయను అన్నాను. నాకు ఒక పర్సన్ ఉంటే అయినా పెద్ద అయినా, రేపు ఆడిషన్ జరుగుతుంది సీరియల్ సరదాగా వెళ్ళంటే, సీరియల్ నేను చేయను సార్, సీరియల్ ఏంటి నేనేంటి అన్న చేస్తే, ఈ మాట నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత చెప్పు అన్నారు. అది నాకు కనెక్ట్ అయ్యాను నేను. ఎస్ అవును కదా, ఇప్పుడు ఎవడైనా చెప్తాడు, నువ్వు రేపు నువ్వు సెలెక్ట్ అయ్యి నువ్వే హీరో అన్న తర్వాత అప్పుడు ఈ మాట చెప్పు, సార్ నాకు సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదని. అప్పుడు నువ్వు వర్త్, నువ్వు టాలెంట్ ఉన్నట్టు నీకు ముందు ఎవడైనా చెప్తాడు అనేది నాకు ఎందుకో కనెక్ట్ అయ్యి నెక్స్ట్ ఆడిషన్కి వెళ్ళాను. 110 members వచ్చారు, ఒక క్యారెక్టర్కే రిక్వైర్మెంట్, 110 members వచ్చారు, సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఆయన, నువ్వు ఒకసారి ఆలోచించు, నీకు అప్పుడు ఆవిడ గురించి చెప్పడం, ఇంత మంచి ప్రాజెక్టులు నువ్వు చేస్తే నీకు యాక్టింగ్ నేర్చుకోవడానికి ఉంటుంది నీకు, అలాంటి ప్రాజెక్టులు 2013. ఆ ఇయర్ అప్పుడు నేను ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ కొంచెం నేర్చుకునే 6 months మొత్తం. అంటే నేను ఎక్కడ ఫిల్మ్ యాక్టింగ్స్ ఇవి ఏం లేవు కాబట్టి సీరియల్ కంటే కొంచెం హెవీగా కొంచెం ఉండాలి, డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్ప్రెషన్ సస్టైన్ చేయడం ఎక్కువ ఉంటుంది. 2013 to 18 సీరియల్లో చేసి 19 నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. 19 నుంచి ఫస్ట్ మూవీ నేను అప్పుడు తర్వాత స్టాప్ చేశాను. 70 అయిపోగానే ప్రాజెక్ట్ స్టాప్ చేసి నెక్స్ట్ లుక్ చేంజ్ చేసి తర్వాత రాము గారిది భైరవగీత మెయిన్ విలన్, తెలుగు కన్నడ బై లాంగ్వేజ్ చేశాను. ఇంకా అక్కడి నుంచి మూవీస్. ఓకే. అంటే మరి ఆ 5 years టైంలో ఆబ్వియస్గా సీరియల్ యాక్టర్స్ అంటేనే కొంచెం క్రేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ఆఫర్లు కూడా ఆఫర్ చేస్తుంటారు కదా, బట్ ఆ టైంలో ఇప్పుడు ట్రై చేయలేదా అసలు? బాహుబలి, నాకు ఫస్ట్ బాహుబలి దాంట్లో నాకు అందులో క్యారెక్టర్ పిలిచారు, పిలిచి నన్ను ఆల్మోస్ట్ 150-200 days నీకు బ్లాక్ చేయాలి ఈ డేట్స్ అనేసరికి అప్పుడు నేను పీక్స్లో ఉన్నాను. సీరియల్ ఇవి ఇష్యూ మ్యాటర్ తీసుకెళ్ళి మేడంతో కూడా చెప్పాను నేను. చెప్తే లేదు అన్ని డేస్ అంటే కాదు, నీకు ప్రాపర్గా నీకు డేట్స్ ఇమ్మను, మనం రిమైనింగ్ డేట్స్ ఉంటాయి కదా ఆ డేట్స్ మనం షూట్ చేసుకుందాం, అడ్జస్ట్ చేసుకుందాం, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇద్దాం సినిమా కాబట్టి. కాకపోతే మనం అన్ని అంటే బ్లాక్ చేసి ఉంచాలంటే ఇక్కడ పీక్స్లో ఉంది నా ట్రాక్ అవన్నీ ఉంటాయి కదా, సడన్గా మనం చేయడానికి ఉండదు కదా, అందుకు అలా అనేసరికి అది అవ్వలేదు. ఒకే టైం అనుకుంటుంది. బాహుబలి షూట్ కూడా అరౌండ్ 13-14 స్టార్ట్ అయింది. అది అవ్వలేదు. నేను పట్టుకెళ్ళి చెప్పాను సార్ లేదు ఇలా అంటున్నారు అనగానే, సరే అమ్మ నీకు మళ్ళీ మేము కాల్ చేస్తాం అన్నారు. ఇంక కాల్ రాలేదు. అర్థమైపోయింది నాకు, ఎందుకంటే ఆబ్వియస్లీ అంత పెద్ద ప్రాజెక్ట్లో మనం చేయడం అంటే, నేను యాక్చువల్లీ రోడ్ నెంబర్ 10లో రాజమౌళి గారు, నేను అప్పుడే కార్ తీస్తుంటే ఆయన వెళ్తున్నారు,
ఈగ అయిపోయిన తర్వాత వెళ్తున్నారు. ఓకే. వెళ్తుంటే నేను వెనకాల ఫాలో అయిపోయాను ఆయన్ని. ఫాలో అయిపోయి వెళ్ళిపోతే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతే కలిస్తే అప్పుడు మాట్లాడా ఏంటమ్మా అంటే నేను సార్ ఇలా నేను మంజులోనే ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇలాగను. ఓకే 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 సార్ మీ ప్రాజెక్ట్ నాకు చేయాలంటే ఆఫీస్కి వెళ్ళామని సార్ తర్వాత మీరు అక్కడికి వెళ్ళినా నన్ను ఎవరు పట్టించుకోరు లేదంటే లేదు నేను చెప్పాను చెప్పి ఈ పర్సన్ కలువు ఈ ఆఫీస్కి వెళ్ళాను. ఆయన ఆఫీస్ అడ్రస్ చెప్పారు. ఆఫీస్కి అక్కడికి వెళ్ళి నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు పిలిచి చేశారు కానీ నాకు దీనివల్ల సెట్ అవ్వలేదు. ఓకే. వెరీ లాంగ్ కెరీర్ అయితే ఈ లెక్కన. నేను అంటే టు బి వెరీ ఫ్రాంక్ నేను ఓన్లీ మీ డీటెయిల్స్ అన్నీ కూడా విచ్ ఆర్ అవైలబుల్ ఆర్ ఒక సినిమా సంథింగ్ ఒక ప్రొడ్యూసర్ ఒక మూవీ ఏదో ఉంది మీ IMDb లిస్ట్లో. అదర్ దాన్ దట్ ఇన్ఫో ఏం యాడ్ చేయలేదు మీరు అందులో. స్పెసిఫిక్ రీజన్ ఎన్ని మూవీస్ చేశాను అనుకున్నారు? నేను 7-8 మూవీస్ చేశాను. అదే ఎందుకు ఇన్ఫో ఏం ప్రాపర్గా ఎందుకు యాడ్ చేయలేదు అసలు? ఇన్స్టాలోనా? లేదు IMDb. అందులో యాక్చువల్గా అదే ఇన్స్టాకి IMDbకి ఎందుకు చేయలేదంటే ఇప్పుడు ఒక లీడ్ చేస్తున్నాం మనం ఎంత ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా నెగిటివ్ షేడ్ చేసినవి అవన్నీ మనం ప్రీవియస్ చేసినవన్నీ నాకు బేసిక్గా ఏమైందంటే నేను సీరియల్స్ ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళి సినిమాలో ఆడిషన్లో సెలెక్ట్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే 960 ఎపిసోడ్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనం చేయగలమా లేదనేది ఆడిషన్లో తెలిసిపోతుంది. ఆడిషన్ చేసిన తర్వాత సెలెక్ట్ అయ్యేవాడిని. సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏంటి మీరు ఏం చేశారు మూవీస్ అంటే నేనేం చేయలేదు, ఫ్రాంక్గా నేనేం చేయలేదు సార్ మూవీస్ అంటే. మరి ఓకే నువ్వు ఏం చేయలేదు ఇప్పుడంటే ఆడిషన్ చేస్తున్నావు రేపు సెట్లోకి వెళ్ళాక నువ్వు డైలాగ్ చెప్పగలవా, నీకు అంత క్యాపబిలిటీ ఉందా నీకు, అది నేను ఎలా చేయగలను? లేదు సార్ నేను చేస్తాను అంటే అలా నాకు ఆపర్చునిటీస్ రాలేదు. అంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు ఇక్కడ చేస్తున్నావు ఒక చిన్న కెమెరా ముందు నుంచి చెప్పమంటే చెప్తున్నావు డైలాగ్ నీకు ఏది ఇచ్చిన చేస్తున్నావు. బట్ సెట్స్లోకి వెళ్ళిన తర్వాత అంతమంది పెద్ద ఆర్టిస్టులు ఉంటారు చుట్టూ అంత క్రౌడ్ ఉంటుంది, ఆ క్రౌడ్లో నువ్వు చేయగలవా అనే డౌట్ వాళ్ళకి వచ్చింది. తర్వాత లేదు ఇంక సీరియల్ గురించి నేను చెప్పకూడదు, సీరియల్ లేదు ఏం చేసావంటే ఏం చేయలేదు అని వెళ్ళా. సీరియల్ ఏం చేయలేదు తీసేసాను. ఇంకా సీరియల్ అనే దాన్ని నేను చేశాను అనేది ఇప్పుడన్నా మనకు లైఫ్ ఇచ్చింది వాళ్ళు కాబట్టి ఇలా ఇంటర్వ్యూలో తప్ప మూవీస్లో నేను ఎక్కడ ఇంకా రివీల్ చేయలేదు. అప్పుడు స్టార్టింగ్ టైంలో చేయకపోతే మళ్ళీ అప్పుడు కూడా ఇంకా మరి నువ్వేం చేయకుండా ఎలా అంటే లేదు సార్ నేను చేస్తాను నమ్మండి, నేను చేస్తాను తప్పకుండా ఒకటి 10 times నేను రిహార్సల్ మీకు చూపించే నేను చేస్తాను సార్ ఇవ్వండి అలా అప్పుడు ఏంటి. ఫస్ట్ నా మూవీ భైరవ గీత రాంగోపాల్ వర్మ, నెక్స్ట్ పలాస కరుణ్ కుమార్ గారు పలాస, థర్డ్ వచ్చి పెదకాపు శ్రీకాంత్ అడ్డాల గారిది. అది నా లుక్ షేడ్స్ అన్ని మీరు అందులో చూసిన వాళ్ళు నన్ను గుర్తుపట్టరు అలా డిఫరెంట్గా ప్రతి మూవీలో నాది డిఫరెంట్ ఉంటుంది. అథర్వ మూవీ చేశాను, అథర్వాలో పోలీస్ చేసాను, పలాసలో కూడా పోలీసు. తర్వాత మట్కా చేశాను నేను, మట్కా వరుణ్ తేజ్ నేను హీరో చేసాం. తర్వాత రాచరికం అనే మూవీ చేశాను. ఓకే రాచరికం ఇది ఇప్పుడు అర్జున్ చక్రవర్తి. ఓకే ఇది 8th మూవీ అయితే. ఇది యాక్చువల్లీ 3rd మూవీ 8th మూవీకి వచ్చింది. మధ్యలో షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ చేయాల్సి వచ్చింది. ఓకే సో అయితే ఈ కెరీర్లో అంటే లైక్ ఆల్రెడీ ఒకసారి ఫేమ్ వచ్చేసిన తర్వాత విత్ 964 ఎపిసోడ్స్లో లేదంటే ఆ తర్వాత వచ్చిన దాంట్లో ఫేమ్ రానంత వరకు మీరు ఒక ప్రాజెక్ట్ని ఎత్తుక్కుంటూ వెళ్ళడం ఆడిషన్ ఇవ్వడం ఇస్ ఫైన్. బట్ ఎప్పుడైతే మీకు ఫేమ్ వచ్చి లేక జనాలు మిమ్మల్ని గుర్తుపడుతున్నారన్న ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ ఆడిషన్ ఇచ్చి రోల్స్ అందిపుచ్చుకోవడం అనేది ఎంత కష్టం. అట్ ద సేమ్ టైం ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయగలుగుతారా అసలు? కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చేసి మేము ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాం సార్, మీకు ఈ క్యారెక్టర్లో మీరు ఎలా బిహేవ్ చేయగలరా సీన్ పేపర్ ఇచ్చి మనకి చేస్తే ఓకే. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారో ఒకసారి ఆడిషన్ చేయండి అంటే అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రొఫైల్ ఇచ్చి తప్పదు కొన్ని సినిమాలు అంటే బికాస్ ఆఫ్ ఏంటంటే తప్పలేదు, వాళ్ళకి కూడా తప్పలేదు. నేను తెలియదు వాళ్ళకి నేను ఎలా చేయగలనో తెలియదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. అది నేను తెలుసు అనుకోండి, బికాస్ నేను ఇంతకుముందు ప్రీవియస్ మూవీ నాది ఏదైనా మూవీ చూసుంటే మనోడు కొంచెం చేస్తాడు ఒకసారి ఇది ఇవ్వండి అని చెప్పడానికి ఉంటుంది. నేను అంత తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సరే హైటు పర్సనాలిటీ ఉన్నాడు ఇటు చేయగలడా లేదా అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ సీన్ ఇచ్చేస్తే భయపడతాడేమో, అసలు వీడి ప్రిపేర్ వచ్చింది ఏమన్నా చేస్తాడేమో అని వాళ్ళు చేస్తారు. అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే నాకేం ఇబ్బంది ఎలా అంటే నేను చేసిన మూవీ ఏది వీళ్ళ దాకా రాలేదు, నేను చేసిన క్యారెక్టర్ ఏది వీళ్ళ దాకా రాలేదు, సో నేను మళ్ళీ ఇప్పుడు ఒక ఫ్రెషర్గానే నేను చేయాలి అని ఫిక్స్ అయ్యి చేస్తాను నేను. ఓకే అంటే ఒక రకంగా మంచిదే, అది సీ యూ ఇన్ కంప్లీట్ ఫ్రెష్ పర్స్పెక్టివ్.
ఆల్రెడీ ఇమేజ్ ఏమి ఉండదు కాబట్టి ఓకే ఈ అబ్బాయి ఎలా చేయగలుగుతాడని ఒక కంప్లీట్ కొత్త రోల్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనం ఒక స్టార్ అయిపోయిన తర్వాత మన ఓన్ ఆడిషన్ మర్చిపోతాం మనం. అవును. అంటే స్టార్ అని కాదు, ఒక 7-8 మూవీస్ చేసేసిన తర్వాత Experience మనం వచ్చాక. ఓన్గా మనం ఒక క్యారెక్టర్ ఊహించుకుని మనం ఒకటి ఆ స్క్రిప్ట్ రాసుకుని ఆ వేరియేషన్ అది వదిలేస్తాం మనం. ఎందుకంటే 6-7 ఇయర్స్లో మనకి ఎక్కడ తగలదు కదా, వదిలేస్తాం. సడన్గా ఇప్పుడు అంటే మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకోవాలి. అప్పుడెప్పుడో 7 ఇయర్స్ బ్యాక్ రాసింది ఇప్పుడు మనం చేస్తే అది బాగోదు. మళ్ళీ మనం కొత్తగా రీక్రియేట్ చేసుకుని చెయ్యాలి. ఇప్పుడు ఏం కావాలి, వాళ్ళ క్యారెక్టర్కి ఏం కావాలి, నెగిటివ్ షేడా లేకపోతే పాజిటివ్లో కన్నింగా, ఇవి చూసుకుని కొంచెం చెయ్యాలి. అలా కాకుండా వాళ్ళు ఇచ్చారనుకోండి అది మనకి ఈజీ అవుతుంది క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఇమీడియట్గా. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే యూ వాంటెడ్ స్టిక్ టు ద హీరో క్యారెక్టర్ లేదు కైండ్ ఆఫ్ రోల్స్ అలాంటి వచ్చిన లేదు, హీరో అని నేను ఎప్పుడు హీరోగానే చేయాలని అనుకోలేదు. ఒక మంచి క్యారెక్టర్ ఒక మూవీలో, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, మనకంటూ ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్, మనకంటూ ట్రావెల్ చేసే క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే క్యారెక్టర్, అది ఏదైనా చేయాలని. ఇప్పుడు నేను హీరో చేశాను, ఇది హీరోగానే చేస్తాను అని లేదు. నెక్స్ట్ మంచి మూవీలో నెగిటివ్ వస్తే నెగిటివ్ క్యారెక్టర్ చేస్తాను. యాక్టర్గా ప్రూవ్ అవ్వాలి ముందు, నేను ఒక యాక్టర్గా ఆడియన్స్కి తెలియాలి. మీకు ఇప్పుడు మూవీ లిస్ట్ చెప్పాను, ఆ మూవీస్లో నేను అన్ని నెగిటివ్ షేడ్స్ చేశాను. ఈ మూవీలో మీకు ఎక్కడా నెగిటివ్ అనిపించదు, మీరు మా మూవీ చూస్తే మీకు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. నాకు అదే నాకు బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే నెగిటివ్గా క్యారెక్టర్ చేసి ఈ రగ్గల్ లుక్లో మీ కళ్ళల్లో నీళ్లు తెప్పించానంటే నేను యాక్టర్గా ప్రూవ్ అయినట్టే. ఆ ఎమోషన్ నేను క్యారీ చేయాలి. ఆ ఎమోషన్లో నేను ఆడియన్స్ని కనెక్ట్ చేయగలిగితే నేను ఒక యాక్టర్గా నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఎస్ నేను చేయగలను, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దాని తర్వాత నెగిటివ్ క్యారెక్టర్ నాకు ఈజీ, నాకు నా లుక్లోని, నా దీంట్లోని, నా పర్సనాలిటీలోనే 50 ఆక్యుపై చేసేస్తుంది. నేను కష్టపడి ఆ డైలాగ్స్, ఆ ఫ్రేము, ఆ లొకేషన్కి వెళ్ళేటప్పటికి అయిపోతుంది. కానీ పాజిటివ్ క్యారెక్టర్ అలా కాదు, మొత్తం మనమే చేయాలి. ఎంత మనం ఈ పర్సనాలిటీకి ఒక సాఫ్ట్ డ్రెస్ వేసినా సరే నేను కనపడిన అలాగా, అది ఉంటుంది కదా. సూపర్, అది బాగుంటుంది. అది కొంచెం ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది అదర్ దాన్ ద రెగ్యులర్ రోల్స్. ఇది కొంచెం మీకు ఓకే ఈ అబ్బాయి ఇలా కూడా చేయగలడు, ఇలా కూడా చేయగలడు అనే ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చిందంటే మాత్రం 2 షేడ్స్ చేయగలడు ఈ అబ్బాయి అనేది. ఓకే, సూపర్ విజయ్. సో ఇప్పుడు కరెంట్ అదర్ దాన్ అర్జున్ చక్రవర్తి ఏం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు? ఫౌజీ చేస్తున్నాను. అను గారు దాంట్లో మంచి క్యారెక్టరు, అందుకే అందులో చేస్తున్నాను కాబట్టి నేను వెళ్ళి అడగగానే అను గారు మా టీజర్ అను గారు రిలీజ్ చేశారు. ఓకే, ఆయన అడగగానే ఆయన చూసారు, టీజర్ చూసి ఆయనకి తెలుసు. ప్రీవియస్గా కూడా మా రైటర్ దీంట్లో డైలాగ్ రైటర్ వచ్చి మన మైసా డైరెక్టర్ రవీంద్ర పుల్లే గారు, ఆయన అను గారి దగ్గర మన సీతారామన్ దీనికి అన్నింటికి వర్క్ చేశారు. అవును, ఆయన మా సినిమా డైలాగ్ రైటర్ రవీంద్ర పుల్లే. అయితే సీతారామన్ స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా మా సినిమా అప్పుడు డిస్కషన్ జరిగేది, నా గురించి చూపించడం రవీంద్ర గారు ఆయన చూపించడం ద్వారా నేను దీనికి పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు నన్ను చూశారని నేను గుర్తుపట్టాను. ఇలా ఏం చేశారంటే ఇలా అర్జున్ చక్రవర్తి అని, అది కబడ్డీ కదా, ఓకే ఎంతవరకు వచ్చింది ఏంటి అని మాట్లాడిన డిస్కషన్లో నేను టీజర్ చూపించాను. టీజర్ చూపిస్తే ఓకే నెక్స్ట్ చాలా బాగుంది అన్న తర్వాత నాకు నెక్స్ట్ క్యారెక్టర్ ఓకే అయింది. కొన్ని మంత్స్కి తర్వాత నేను రీసెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే షూట్ చేసాం, ఒక 4-5 డేస్ షూట్ చేసాం రీసెంట్గా. తర్వాత అడిగితే ఆయన చేశారు నిజంగా. సో అప్పుడు బాహుబలి మిస్ అయినా ఇప్పుడు ఫౌజీతో మళ్ళీ ప్రభాస్ తో యాక్ట్ చేశారు. సో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? లైక్ 4 డేస్ మన కాంబినేషన్ సీన్సే చేసాం. ఓకే ఓకే, ఆయనతో కాంబినేషన్. ఓకే, సో అదే మంచి ఎక్సైటింగ్ ఫేస్లో ఉన్నారు. ఇది రిలీజ్ అవుతుంది, ఫౌజీలో యాక్ట్ చేస్తున్నారు, అండ్ దెర్ విల్ బి లాట్ మోర్ ఆఫ్టర్ దిస్. సో అంటే చెప్పారు కదా ఆల్రెడీ, లైక్ నెగిటివ్ పాజిటివ్ సంబంధం లేదు, ఇంపాక్ట్ఫుల్ రోల్స్ చేయాలనుకున్నారు అని చెప్పేసి. అయితే ఈ జర్నీలో లైక్ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుందంటే మీకు వచ్చే కైండ్ ఆఫ్ రోల్స్ టెంప్లెట్ రోల్స్ కొంచెం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఎలాగ చెప్పిన ఈ పలాస వీటన్నిటిలో కూడా పోలీస్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ కూడా అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. సో దాన్ని అంటే ఏమంటారు దాన్ని, ఆ కైండ్ ఆఫ్ టెంప్లేటింగ్ని కానీ లేదంటే ఆ టైప్ కాస్టింగ్ని కానీ అవాయిడ్ చేయడానికి, లేదంటే దాన్ని దాటుకొని వెళ్ళడానికి వాట్ ఈస్ ద యాక్చువల్ కేర్ యూఆర్ టేకింగ్? అంటే స్క్రిప్ట్ ఇప్పుడు మనకి సేమ్ లుక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు క్యారెక్టర్ అది తెలిసిపోతుంది. మన క్యారెక్టర్ విన్నప్పుడు మనం ఎంత డెప్త్ ఉంది, ఎంతవరకు ఉంది అనేది మనకి ఒక యాక్టర్గా తెలుస్తుంది, ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటనేది. లుక్ వైజ్ సేమ్ లుక్ ఉంది, లేదా క్యారెక్టర్లో అంత డెప్త్ లేదు అని అయితే మాత్రం నేను అదే ఆ క్యారెక్టర్ని స్కిప్ చేస్తాను ఆబ్వియస్లీ. ఎందుకంటే డైరెక్ట్గా ఎందుకంటే నాకు క్యారెక్టర్ అది నేను హీరోగా లేదు కాబట్టి నాకంటూ, అంటే నేను డ్యూరేషన్ మొత్తం మూవీ అంతా ఉండాలి అనే కాన్సెప్ట్ కాదు.
ఎంతసేపు ఉన్నాం అన్నది కదా, క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది మెయిన్గా నేను దాంట్లో చూసుకుంటాను. ఓకే. సో అలా ఆ సిచ్యువేషన్ బట్టి కొన్ని పెద్ద మూవీస్ వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మూవీస్ వచ్చినాయి, అందులో మనం మరీ లార్జ్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. అందులో ఇంపార్టెంట్ ఎంతవరకు ఉంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందంటే ఆ మూవీ నేను ప్రొసీడ్ అవుతాను. లేదు ఇంకా కొంచెం మీడియం వచ్చిన తర్వాత అందులో తక్కువ ఉంటే మాత్రం దాన్ని ఇంక అర్థమయ్యేలాగా మనం డైరెక్ట్గా కాదు అనకుండా, అదే నో చెప్పడం అంత ఈజీ కూడా ఈజీ కాదు, దానివల్ల చాలా నెగిటివ్ చాలా వెళ్తే, బట్ సిచ్యువేషన్ అంటే అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరూ. సార్ నేను ఇలా ఈ ప్రీవియస్ ప్రాజెక్ట్ చేశాను, ఇప్పుడు ఇది చేస్తున్నాను, సో నాకు ప్లస్ అవుతుందంటే నేను చేస్తాను, లేదు కాదు అంటే డెఫినెట్గా మీతో వేరే ప్రాజెక్ట్ చేస్తాను సార్ నాకు మీద. సూపర్ విజయ్. అయితే విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ August 29th. ఎందుకంటే మొన్న విక్రాంత్ మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు, అతను చెప్పింది కూడా ఏంటంటే ఇది మోర్ ఆఫ్ రియలిస్టిక్ సినిమా, ఇది మీరు మోర్ దెన్ కబడ్డీ, మోర్ దెన్ ఎనీథింగ్, ఇది జర్నీ ఆఫ్ అర్జున్ చక్రవర్తి, ఆ జర్నీని ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ ఖచ్చితంగా అని చెప్పారు. సో ఆ జర్నీని ఎంజాయ్ చేయాలంటే ఆబ్వియస్గా మీ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ బ్రింగ్ యూ గుడ్ అకలెట్స్ యాజ్ వెల్. దాన్ని బట్టే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి లుకింగ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా తప్పకుండా మూవీ చూడండి. మేము ఆ రోజు మేము ప్రీమియర్ ఏమైనా ప్లాన్ చేస్తే తప్పకుండా మీరంతా రావాలి. జెన్యున్గా మీకు ఎలా అనిపించిందో, మీ పర్ఫార్మెన్స్ కానీ మూవీ కానీ ఎలా అనిపించిందో జెన్యున్గా చెప్పండి. థ్యాంక్ యూ.